ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక భవిష్యత్తుకు పునాది లాంటిది. అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇది ఊరికి ఒక పాలసీ కాదండి, ఇది కుటుంబానికిచ్చే ఒక భరోసా, ఒక వాగ్దానం. సరే, దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఈ ప్రశ్న వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇది చాలా అవసరం. అనుకోనిది ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితేంటి? వారి జీవనశైలి మామూలుగానే కొనసాగుతుందా? పిల్లల కలలు, వాళ్ల భవిష్యత్తేమవుతుంది? చాలామంది అనుకుంటారు, నాకేలో ఇన్సూరెన్స్ ఉంది కదా అని. కానీ ఆ ఉన్నది సరైన రక్షణ ఇస్తుందా అన్నది అసలు ప్రశ్న. తప్పుడు పాలసీ తీసుకోవడం ఎలా ఉంటుందంటే, చిల్లులు పడ్డ గొడుగు పట్టుకుని కుండపోత వర్షంలో నిలబడటం లాంటిది. ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ఆ సరైన గొడుగు అంటే సరైన పాలసీని ఎలా ఎంచుకోవాలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, అసలు ఈ రక్షణ కవచం ఎవరికి అవసరం, ఎప్పుడు తీసుకోవాలి? ఈ బేసిక్ ప్రశ్నలతో మొదలు పెడదాం. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. ఒక వ్యక్తి సంపాదన మీద వేరొకరి భవిష్యత్తు ఆధారపడి ఉందంటే ఆ సంపాదనకు రక్షణ ఖచ్చితంగా ఉండాలి. కుటుంబ పోషణ బాధ్యత ఉన్నా, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ లాంటివి ఉన్నా, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, లేదా సొంతంగా వ్యాపారం చేస్తున్నా, వీళ్లందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వయసు అనేది కేవలం ఒక నంబర్ కాదు, అది మనం కట్టే ప్రీమియంను కూడా డిసైడ్ చేస్తుంది. ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది, అంత తక్కువ ప్రీమియం. లేట్ చేసే కొద్దీ జేబుకు చిల్లుపడటమే కాదు, రిస్క్ కూడా అలానే పెరుగుతుంది. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత వచ్చే అతి పెద్ద, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎంత కవర్ తీసుకోవాలి? దీనికి కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కవరేజ్ని లెక్కించడానికి మనకు 2 పద్ధతులున్నాయి. అందులో మొదటిది ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్, అంటే ఆదాయ భర్తీ పద్ధతి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది మొత్తం జీతాన్ని రీప్లేస్ చేయడం కోసం కాదు. ఒకవేళ ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం బ్రతకడానికి ఎంత డబ్బు అవసరమో ఆ ఆదాయాన్ని మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. సరే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి సంవత్సర సంపాదన 10 లక్షల రూపాయలు అనుకుందాం. మరి ఈ పద్ధతి ప్రకారం ఎంత కవర్ కావాలో చూద్దామా? మొట్టమొదటగా మొత్తం ఆదాయాన్నుండి ఆ వ్యక్తి యొక్క పర్సనల్ ఖర్చులను తీసేయాలి. అంటే వాళ్ళ హాబీలు, ప్రయాణాలు, గ్యాడ్జెట్ల కోసం పెట్టే ఖర్చు, ఇలాంటివన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఈ ఖర్చులు కూడా ఉండవు కదా. ఉదాహరణకు ఆ 10 లక్షల నుండి ఒక 3 లక్షలు పర్సనల్ ఖర్చుల కింద తీసేస్తే ఇంకా 7 లక్షలు మిగులుతాయి. దీని అర్థం ఏంటంటే, ఆ కుటుంబం ఆ వ్యక్తి ఆదాయం నుండి సంవత్సరానికి 7 లక్షల రూపాయల మీద ఆధారపడి ఉందన్నమాట. మరి ఈ 7 లక్షల ఆదాయాన్ని రాబోయే ఒక 20 ఏళ్లపాటు రీప్లేస్ చేయాలంటే ఎంత కావాలి? సింపుల్, 7 లక్షలు ఇంటూ 20 అంటే 14 కోట్ల రూపాయల కవరేజ్ అవసరం. ఇది చాలా సులభమైన పద్ధతి, కానీ గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక రఫ్ ఎస్టిమేట్ మాత్రమే. చూడండి, ఇన్కమ్ మెథడ్ మనకొక నంబర్ ఇస్తోందంతే. కానీ ఇప్పుడు మనం చూడబోయే రెండో పద్ధతి, అదే నీడ్ బేస్డ్ మెథడ్, అంటే అవసరాల పద్ధతి. ఇది నంబర్ కాదు, ఇది నిజమైన భద్రతనిస్తుంది. అందుకే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరూ దీన్నే రికమెండ్ చేస్తారు. ఇదొక కుటుంబానికి పూర్తిస్థాయి ఆర్థిక కవచం లాంటిది. ఈ పద్ధతి ఎందుకంత స్పెషల్ అంటే, ఇది కేవలం ఆదాయాన్ని మాత్రమే చూడదు, ఒక కుటుంబం యొక్క ప్రతి అవసరాన్ని, ప్రతి బాధ్యతను లెక్కలోకి తీసుకుంటుంది. అంటే కట్టాల్సిన లోన్లు, పిల్లల ఉన్నత చదువులు, వాళ్ల పెళ్లిళ్లు, లైఫ్ పార్ట్నర్ రిటైర్మెంట్ కోసం కావాల్సిన డబ్బు, ఇలా అన్నింటినీ కలుపుతుంది. అంతేకాదు, ఆల్రెడీ ఉన్న సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ని తీసేసి మిగిలిన గ్యాప్కి మాత్రమే కవర్ తీసుకోమని చెప్తుంది. సరే, ఎంత కవరేజ్ కావాలో ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఎలా, ఎక్కడ కొనాలి? ఇది కూడా చాలా కీలకమైన దశ. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఆన్లైన్లో కొనడమా, లేక ఒక అడ్వైజర్ ద్వారా కొనడమా? చూడండి, ఆన్లైన్లో అయితే ఫాస్ట్గా, కొంచెం తక్కువ ధరకే దొరకొచ్చు, నిజమే. కానీ ఒకవేళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటే, అంటే లోన్లు, పిల్లల చదువుల లాంటి పెద్ద పెద్ద గోల్స్ ఉంటే, అప్పుడు ఒక మంచి అడ్వైజర్ గైడెన్స్ చాలా విలువైంది. వాళ్ళు కేవలం పాలసీ అమ్మేసి చేతులు దులుపుకోరు. రేపు ఏదైనా అయితే ఆ కుటుంబానికి క్లెయిమ్ విషయంలో కూడా అండగా నిలబడతారు. సరే, పాలసీ కొనేటప్పుడు ఈ చెక్లిస్ట్ని మాత్రం మర్చిపోవద్దు. పాలసీ టర్మ్స్ సరిగ్గా రిటైర్మెంట్ ఏజ్ వరకు ఉందా? హెల్త్ డీటెయిల్స్ అన్నీ నిజాయితీగా చెప్పారా లేదా? నామినీ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా? ఇంకా ముఖ్యంగా, ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో ఎలా ఉన్నాయో చెక్ చేశారా? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే వచ్చిన 100 క్లెయిమ్స్లో ఎన్ని పాస్ చేస్తున్నారో తెలుస్తుంది. సాల్వెన్సీ రేషియో అంటే క్లెయిమ్స్ ఇవ్వడానికి కంపెనీ దగ్గర సరిపడా డబ్బు ఉందా లేదా అని చెప్తుంది. ఇక్కడ చేసే ఒక్క చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో కుటుంబానికి అందాల్సిన డబ్బును ఆపేయగలదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలసీ కొనడం వరకే ఒక కథ, కానీ అసలైన కథ మొదలయ్యేది క్లెయిమ్ టైంలోనే. అవసరమైనప్పుడు ఆ డబ్బు చేతికి అందాలి కదా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే క్లెయిమ్ గ్యారంటీ ఇచ్చే రూల్స్ ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి? టర్మ్ ఇన్సూరెన్స్ చుట్టూ చాలా అపోహలు ఉంటాయి. ఒకటి, మా ఆఫీస్లో ఇన్సూరెన్స్ ఉంది కదా, అది చాలు అనుకోవడం. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఉద్యోగం మారితే ఆ ఇన్సూరెన్స్ అక్కడితో ఆగిపోతుంది. ఇంకొకటి, మెడికల్ టెస్ట్ లేకుండా తీసుకుంటే బెటర్ అని అనుకోవడం. కానీ నిజమేంటంటే మెడికల్ టెస్ట్తో తీసుకున్న పాలసీకే క్లెయిమ్ చాలా స్మూత్గా వస్తుంది. అందుకే సొంతంగా ఒక పాలసీ ఉండడం, అన్ని విషయాలు నిజాయితీగా చెప్పడం చాలా ముఖ్యం. చాలామందికి ఒక భయం ఉంటుంది, క్లెయిమ్ ప్రాసెస్ చాలా కష్టంగా, కాంప్లికేటెడ్గా ఉంటుందేమో అని. కానీ నిజానికి మనం అన్ని వివరాలు కరెక్ట్గా ఇచ్చి పాలసీని సరిగ్గా తీసుకుంటే ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది.
ఇక్కడ చూపిస్తున్నట్టు కంపెనీకి ఇన్ఫార్మ్ చేయడం, కావలసిన డాక్యుమెంట్స్ ఇవ్వడం, ఆ తర్వాత క్లెయిమ్ సెటిల్ అవ్వడం. ప్రతి స్టెప్ కూడా రూల్స్ ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మనందరికీ ఒక పెద్ద రక్షణ ఉంది. అదే ఇన్సూరెన్స్ చట్టంలోని సెక్షన్ 45. ఇది ఏం చెప్తుందంటే, పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత కావాలనే మోసం చేశారని ప్రూవ్ చేస్తే తప్ప ఇన్సూరెన్స్ కంపెనీ ఏ ఇతర కారణం చెప్పి క్లెయిమ్ని రిజెక్ట్ చెయ్యలేదు. అందుకే అంటాం, పాలసీ తీసుకునేటప్పుడు నిజాయితీగా ఉంటే అది జీవితాంతం మనశ్శాంతిని, భరోసాని ఇస్తుంది. ఇంకొక పవర్ఫుల్ ఆప్షన్ ఉంది. అదే MWP యాక్ట్, అంటే మ్యారీడ్ విమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. ఇదొక అదనపు కవచం లాంటిది. ఈ యాక్ట్ కింద పాలసీ తీసుకుంటే ఆ క్లెయిమ్ డబ్బు నేరుగా భార్య, పిల్లలకు మాత్రమే చెందుతుంది. వేరే ఏ అప్పులు, బాధ్యతలు ఆ డబ్బుని టచ్ చేయలేవు. ఇది చాలా పవర్ఫుల్ టూల్. కాకపోతే దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే ఒక అడ్వైజర్ సహాయం తీసుకోవడం చాలా మంచిది. సరే, ఇప్పటిదాకా మనం చాలా టెక్నికల్ విషయాలు, నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ లెక్కలు, ఈ పాలసీల వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం, అసలైన ఎమోషన్ ఒకటే. అదే కుటుంబానికి మనశ్శాంతినివ్వడం. ఈ పాలసీ అనేది కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, అది ఒక భరోసా, ఒక వాగ్దానం. ఒక విషయం మాత్రం మనందరం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, డబ్బులు రెట్టింపు చేసే స్కీమ్ కాదు. ఇది స్వచ్ఛమైన రక్షణ, ఆదాయానికి రక్షణ, కుటుంబానికి రక్షణ, అంతిమంగా మనశ్శాంతికి రక్షణ. ఇది ప్రేమ, బాధ్యతలకు నిలువుతద్దం. చివరిగా ఒక ప్రశ్నతో ముగుద్దాం. మన ఆర్థిక ప్రణాళిక అనేది నిజంగా ఒక భద్రత వలేమా, లేక ఏమీ కాదులే అనే ఒక ఆశ మాత్రమేనా? దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. సరైన నిర్ణయం తీసుకుందాం. ఎందుకంటే ఒక కుటుంబ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంటుంది.